ఈ పరీక్షా కాలంలో ఈ ఎగ్జామినేషన్ టైంలో నేను చెప్పేది ఒక 2 ముచ్చట్లు జాగ్రత్తగా అయినండి. ముఖ్యంగా స్కూల్కి పంపించే తల్లిదండ్రులు. మ్యాటర్ ఏంటంటే ఈ మార్క్స్ గురించి. ఇన్ ద కమింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరల్డ్ ద మార్క్స్ విల్ నాట్ ఎలోన్ ఆర్ నాట్ ఎనఫ్. ఓన్లీ 100 మార్కులు వచ్చిన పిల్లలు కూడా ఫ్యూచర్లో చాలా కష్టపడాల్సి రావచ్చు. జాగ్రత్త ఏనండి. ఎందుకంటే సరైన ఆలోచన విధానం ఉన్న పిల్లడు మాత్రమే తన మరియు తన తోటి వారి భవిష్యత్తును ముందుకు నడిపించగలుగుతాడు. ఎట్లా అంటారా? బికాస్ టుడే మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ ద మార్క్స్, ర్యాంక్స్ అండ్ ఎగ్జామ్స్. But the world is rapidly changing. It is changing very fast. Today we have artificial intelligence. Artificial intelligence can remember more information than the humans. We all know that one. It solves problems faster than the humans. కానీ అప్పుడు మన పిల్లలు కేవలం పుస్తకం చదివి జ్ఞాపకం పెట్టుకోవడం మాత్రం చేస్తే వాళ్ళు మెషిన్స్ తో ఎలా పోటీ పడతారండి? The future belongs to the children who have strong thinking skills and strong character. Kanuka, let me tell you the 6 points formula that is very, 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 very important qualities every child should develop in this artificial intelligence era. The first point is grit. It means never give up mind. Never give up. Success does not come only with the intelligence. It comes with the persistence. ఒకసారి ఓడిపోయినా మళ్ళీ లేచి ప్రయత్నించే పిల్లలు జీవితంలో ముందుకు వెళ్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. సెకండ్ వన్, మెంటల్ స్ట్రెంగ్త్. టుడే మెనీ చిల్డ్రన్ బ్రేక్ డౌన్ అండర్ ఓన్లీ స్మాల్ ప్రెషర్. బట్ లైఫ్ విల్ బ్రింగ్ ఛాలెంజెస్. ఒత్తిడి వచ్చినప్పుడు భయపడకుండా శాంతంగా ఆలోచించి ముందుకెళ్ళడం నేర్చుకోవాలి. మీరు నేర్పాలి. దట్ ఈస్ ద రియల్ స్ట్రెంగ్త్. మూడోది వచ్చేసి గ్రోత్ మైండ్ సెట్. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఐ కెనాట్ డూ దిస్, చిల్డ్రన్ మస్ట్ సే ఐ విల్ లెర్న్ దిస్. నాకు రాదు, నాతోని కాదు, ఇదంతా సైతాన్ భాష, నాకు రాదు అనడం కాదు, ఇంకా నేర్చుకోలేదు అనడం నేర్పాలి. దట్ మైండ్ సెట్ చేంజెస్ లైఫ్. నాలుగోది సెల్ఫ్ కంట్రోల్. Today children are surrounded by mobile phones, gaming and social media, but success belongs to the children who can control the distractions. తక్షణ ఆనందం కోసం మొబైల్ ఫోన్లను కాకుండా భవిష్యత్తు లక్ష్యాల కోసం పని చేయడము మీరు నేర్పాలి, వాళ్ళు నేర్చుకోవాలి. ద ఫిఫ్త్ పాయింట్ ఈస్ క్యూరియాసిటీ. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఎందుకంటే ఉత్సాహం, తెలుసుకోవాలన్న కుతూహలం అని అంటాం కదా, ఇది గుర్తుపెట్టుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెన్ గివ్ ఆన్సర్స్ బట్ ఆస్కింగ్ పవర్ఫుల్ క్వశ్చన్స్ ఈజ్ ఎ హ్యూమన్ స్కిల్. అవును, ఎందుకు, ఎలా, ఏమిటి అని అడిగే పిల్లలే ఇన్నోవేటర్స్ అవుతారు. ఇంకా లాస్ట్ వన్, 6th ఫార్ములా, హ్యూమన్ కనెక్షన్స్. Yes, machines cannot replace human emotions or empathy or teamwork, understanding others also. ఇవి నేర్చుకున్న పిల్లలు మంచి నాయకులు అవుతారు. So dear parents and friends, please don't make your child a marks machine. Instead you do follow what I am telling. Appreciate their effort, teach them lessons from failure, encourage them to ask questions, because tomorrow's winners will not be the children who score the highest marks. They will be the children who can think, adapt, learn and lead. So this is for the now parents. Please tell me in the comment section regarding what is the best quality you see in your child, whether curiosity or confidence or determination. Thank you all.